రెండో అన్నాడు. అది నీ చైల్డ్హుడ్ గురించి చెప్పరా అన్నాడు. నా చైల్డ్హుడ్ అంత ఖతర్నాక్ ఏమి ఉండదు సార్. మా మమ్మీ డాడీ వాడు స్కూల్కి పంపించేవాడు, మంచి చదువుకునేవాడిని, క్లాస్ ఫస్ట్ ఎప్పుడు ఉండేవాడిని. అయితే ఒక స్ట్రేంజ్ థింగ్ మాత్రం జరిగింది. నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మాకు ఒక నోటీస్ ఇచ్చారు, అరే బయటకు పోవద్దు, బయట పోలీసులు తిరుగుతున్నారు, ఎత్తుకుపోతారు, ఎక్కువగా 10th క్లాస్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు అని అంటే నేను చాలా సైలెంట్గా ఇంట్లో ఉన్నాను సార్. ఒకరోజు నువ్వు గట్టిగా అరుస్తున్నాను, బాత్రూంలోకి వెళ్ళిపోండి, రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోండి అని. నేను పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నా వెనకాల పోలీసులు వస్తున్నారు. కానీ పోలీసులు నన్ను పట్టుకున్నాను సార్. పట్టుకొని షర్ట్ ఇప్పమన్నాడు, ఇప్పేసినాను. ఇప్పేస్తే పై నుంచి ఇలా చూశాడు, ఇలా రిప్స్ అన్ని టచ్ చేసి. ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. బాగున్నది, నేను కొంచెం ఎక్సర్సైజ్ చేసేవాడిని, మంచి బాడీ ఉండేది నాకు. అయితే రైట్ పదరా అని అన్నారు. నాలాగా ఇంకో ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నారు. నలుగురు కట్టేసి 3 నెలలు నడిపించారు సార్. 3 months నడిచినాము. అదేదో దేశం తీసుకుపోయారు, అంతే అక్కడ పడేశారు సార్. ఇది సార్ నా చైల్డ్హుడ్. అయిపోయింది, ఇద్దరితో అయిపోయింది చైల్డ్హుడ్. సరే, చైల్డ్హుడ్లో అయితే బాగా ఫరక్ ఉంది, కానీ ఎండింగ్ ఎలా ఉందో చూద్దామే అని మొదలుకొని అడిగాను. ఏమన్నా తెలుసా, నీ ఎండింగ్ ఎలా ఉందో చెప్పరా అన్నాడు. సార్ నా ఎండింగ్ ఏం సార్ కథనా అని తెలుసా. మీరు దేవుడు నన్ను ఏమనేవాడు తెలుసా, మేరా దిల్ కా తుకడా అనేవాడు, నా హృదయాంతరంగానికి చెందినటువంటి వాడు. పైగా యేసుప్రభు నా ఐడెంటిటీనే పెట్టుకునేవాడు తెలుసా. యేసుప్రభు ఎప్పుడైనా ఏమని చెప్పుకునేవాడు తెలుసా, దావీదు కుమారుడా అనేవాడు. నేను సార్ డేవిడ్. మరి మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, ఇజ్రాయెల్ని ఏలినటువంటి రాజుల్లో టాప్ కింగ్స్ ఎవరు అంటారా అని అడగండి, నా పేరు చెప్పకుండా ఉండరు సార్. నేను టాప్ కింగ్ అని సార్. ఇజ్రాయెల్ దేశం క్యాపిటల్ ఉందే దావీదు పట్నం అంటారు సార్. ఇంకా అంతకంటే ఏం కాదు సార్. మన లైఫ్ సూపర్ సార్, ఎండింగ్ ఖతర్నా బాగుంది. డేవిడ్ నీ లైఫ్ స్టార్టింగ్ సూపర్, ఎండింగ్ సూపర్ సార్. అక్కడ బాబు నీ లైఫ్ ఎండింగ్ అని చెప్పండి సార్. నా లైఫ్ బిగినింగ్ అంత బాగోదు, కానీ ఎండింగ్ మాత్రం ఖతర్నాక్ సార్. ఎవడైనా 60 years ప్రొఫైల్ మార్చుకోకుండా ఉండగలరా సార్? 60 years ప్రొఫైల్ మార్చకుండా ఉండగలరా? అది సార్ నా పొజిషన్. నా పైన ఉన్న కింగ్స్ మారారు, పైన ఉన్న కింగ్డమ్స్ మారినాయి, కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ మారారు, మనం మాత్రం పొజిషన్ అదే సార్. 60 long years సూపర్ పొజిషన్లో ఉండేవాడిని సార్. పైగా నా పేరు ఎప్పుడు పలికినా కూడా నా పక్కన ఇంకొక పేరు పలుకుతారు, సింహం అని. ఎందుకు తెలుసా, నేను సింహంలో అంటాను సార్. ఎందుకంటే సింహాల బోన్లోకి వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చింది నేనే. మై నేమ్ ఇస్ డానియల్ అంటారు. ఓకే, నౌ ఐ ఇంట్రడ్యూస్ డానియల్ అండ్ డేవిడ్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. నౌ డానియల్, డేవిడ్, ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు దిస్. మీ లైఫ్లో జరగకూడనిది ఎప్పుడైనా జరిగిందా? ఇది జరగకుండా ఉంటే బాగుండ్రా నా లైఫ్లో అనేది ఏమన్నా ఉన్నదా అని అడిగితే డేవిడ్ ఒక్కసారిగా రెస్ట్లెస్ అయిపోతాడు. పబ్లిక్లో అడిగేసిన బయట ఏం చేయాలి? పోన్లే డేవిడ్ చెప్పు, ఏం చేయమంటారు సార్? నా ఏజ్ అప్పుడు 50 ఉండొచ్చు, మేబీ 51 అనుకుంటా. ఆ రోజు యాక్చువల్గా నేను వారికి వెళ్ళలేదు. పకోడీలు ఉండారు, బాగా తినేసిన, హెవీగా అనిపించింది. సరే అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తిరిగితే బాగుంటుందిగా, కొంచెం బ్రీజ్ వస్తుందని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తిరుగుతున్నాను. తిరుగుతూ ఉంటే ఎక్కడ దూరంగా ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. పైన కవరింగ్ కూడా సరిగ్గా లేదేమో, కొంచెం వ్యూ బాగుంది. నేను అటు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళాలి, చూస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా చూసినా, ఇక నాకు కొంచెం ఎందుకో బ్లడ్ 50 అయినా కూడా కొంచెం అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. కిందకు వచ్చి కొంచెం వరీడ్గా ఉంటే నా అసిస్టెంట్ ఒకటి వచ్చాడు. ఏం సార్ అలా ఉన్నారన్నాడు. అరే ఈ డైరెక్షన్లో 4th హౌస్లో ఎవరుంటారా అన్నాడు. అవునా సార్, ప్రొఫైల్ ఇచ్చాడు వాడు అమ్మాయిని కదా, నాకు ప్రొఫైల్. అరే ఆ అమ్మాయిని పిలిచారా? అది పిలుచుకొచ్చింది. ఐ థాట్ కింగ్ కదా, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, చేసేసిన, అయిపోయింది. ఎవరికీ తెలియదు అనుకున్నా. 3 months తర్వాత వచ్చింది. ఏంటి వచ్చినావు అన్నా? ఏం లేదు సార్, నేను తల్లిని కాబోతున్నాను. ఓకే, దాన్ని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? 6 months క్రితం నా హస్బెండ్ యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి దాన్ని నువ్వే కారణం అన్నది. ఏం చేయాలో అర్థం కాదు. నీ హస్బెండ్ పేరేంటి చెప్పాను. చెప్పింది. వాడిని నేను పిలుచుకొస్తానులే అన్న. పిలుచుకొచ్చాడు. రే వెళ్ళి నీ భార్యతో పడుకో అన్న. వాడు పడుకోమంటే పడుకోడు సార్. ఏం చేయాలో అర్థం కాదు. ఎన్కౌంటర్లో లేపించేసిన. పబ్లిక్లో సింపతి వచ్చింది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా, ఎప్పటికీ తెలియదు అనుకున్నా. ఒక దినాన్న ఒక ప్రాఫిట్ వచ్చాడు సార్, పబ్లిక్ చేసి పడేశాడు. అందరూ ఆమెను పాడు చేసింది నువ్వే కదా అని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. నా లైఫ్లో జరగకూడదు సార్, అది జరిగింది. డేవిడ్ గారు మరీ కొంచెం ఎమోషనల్ అయ్యారన్నారు, కొంచెం ఆగండి. డానియల్ గారు అడుగు. డానియల్ గారు మీ లైఫ్లో జరగకూడదు ఏమైనా జరిగిందా? సార్ దేవుడు చాలా అజీబ్ సార్. అదేంటి, ఎందుకని అజీబ్ అంటున్నాం?
ఏం లేదు, ఎందుకని అజీబ్ అంటున్నానంటే నా పేర బైబిల్లో ఒక బుక్ ఉంది సార్, 12 చాప్టర్స్ ఉంటాయి. మీరు మొదటి నుంచి చివరి దాకా చూడండి సార్, ఒక్క తప్పు కూడా కనబడదు, ఒక్క తప్పు కూడా. ఎందుకో దేవుడు నన్ను అలా ప్రొటెక్ట్ చేసింది సార్. జిందగీలో ఎప్పుడు తప్పు చేయలేదు సార్, ఎప్పుడు తప్పు చేయలేదు. ఖతర్నాక్ లైఫ్ జీవించిన డానియల్ డేవిడ్ గారు వెళ్ళిపోతాం. డేవిడ్ గారు మీరు అసలు ఎందుకు అట్లా చేశారు సార్, ఎందుకు అట్లా అయింది, వై డిడ్ యూ డూ దట్, ఎందుకైందంటే ఏం చెప్పమంటారు సార్? నేనా 70 సాంగ్స్ పైన రాసిన, కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉండేవి. వర్షిప్ లీడర్ నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తే దెయ్యాలు కూడా పారిపోయాయి. నా చుట్టూ ఎప్పుడు పాస్టర్స్ ఉండేవాళ్ళు, బైబిల్ స్టడీస్ ఉండేవి, స్క్రిప్చర్ రీడింగ్ ఉండేది. అంత ఖతర్నాకం సార్ బయట. మరి ఎందుకు చేసినారు ఇది? ఏం చెప్పంటారు సార్, ప్రాబ్లం బయట కాదు సార్, ఇది అందరికీ బాధ. ఇది లోనకి సంబంధించింది సార్, ఇది నా గుండెకి సంబంధించింది. నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి ఇష్టపడలేదు సార్. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. బయట ఆడు చేయించు వీడు చేయించు, నో, వాళ్ళంతా బాగానే ఉన్నారు సార్. ఇట్స్ మై మిస్టేక్, ఇట్స్ మై మిస్టేక్. ఓకే డేవిడ్ గారు, ఇంకా మీరు ఎమోషనల్ అంటున్నారు. డానియల్ అడుగుతాను, డానియల్ గారు మీరు అంత పర్ఫెక్ట్గా ఎందుకు జీవించగలిగారు? ఏం చెప్పమంటారు సార్, మనకా బైబిల్ ఉండేది కాదు, మనకా ఫెలోషిప్ ఉండేది కాదు, మనకా ఒక స్క్రిప్చర్ రీడింగ్ కానీ చర్చ్ కానీ ఏమి ఉండేది కాదు. మరి ఎందుకు సార్ అంత పర్ఫెక్ట్గా ఉన్నారు? సార్ నా లైఫ్లో ఒకటి ఉండేది సార్, మనం మైండ్లో కనుక బ్లాక్ అయితే బ్లైండ్గా జీవించేస్తాం సార్. I decided to live a perfect life. That's all. ये तो दिल की बात है. నా హృదయంలో నేను డిసైడ్ అయిపోయాను పవిత్రంగా జీవించాను. ఫ్రెండ్స్, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? 100% మంది మీతో మీరు ఇచ్చేటువంటి జాబులు అంటే నాకు తెలుసు. నేను ఉండేది అమెరికాలో సార్. సో వాట్, మా కల్చర్ డిఫరెంట్ సార్. సో వాట్, వాల్యూస్ వోంట్ చేంజ్, లైఫ్ స్టైల్ ఇట్స్ అందరికీ బాధ. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్సైడ్, నాట్ ఆన్ అవుట్ సైడ్. నువ్వు ఏ ప్యాంట్ వేసుకుంటున్నావు, ఏ స్లాంగ్ మాట్లాడుతున్నావు అడగట్లా, నీ లైఫ్ గురించి అడుగుతున్నావు. మొరాలిటీ ఈజ్ నాట్ కల్చర్ బేస్డ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ హార్ట్, నీ హృదయానికి సంబంధించింది. డానియల్ కౌంటర్ కల్చర్లో జీవించాడు, జోసెఫ్ కౌంటర్ కల్చర్లో జీవించాడు. బట్ దే లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారు. బయట ఉన్నటువంటి ఈజిప్షియన్ కల్చర్ కానీ, బయట ఉన్నటువంటి బాబిలోనియన్ కల్చర్ కానీ వాళ్ళని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. దే కుడ్ నాట్. దే లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ అమిడ్స్ దట్ కల్చర్. బాబిలోనియన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, బాబిలోనియన్ కల్చర్ తెలుసుకున్నాడు, బాబిలోనియన్ గాడ్స్ గురించి తెలుసుకున్నాడు. బట్ తన దేవుడు మాత్రం మర్చిపోలేదు. డానియల్, హి లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. డేవిడ్ తన సొంత కల్చర్లో జీవించాడు, తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు తనకు అనుగుణంగా వ్యవహరించేటువంటి వాళ్ళు. బట్ స్టిల్ ఈ ఫెల్ ఇన్ సిన్, బికాస్ సిన్ హ్యాస్ టు డూ సంథింగ్ విత్ యువర్ హార్ట్, నీ హృదయానికి సంబంధించింది. సో మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు డీల్ విత్ అన్ ఇష్యూ ఆఫ్ డేవిడ్. డేవిడ్ ఆ విధంగా పతనం ఎందుకు అయిపోయాడు, ఆ పతన పరిస్థితుల్లో రెస్టోరేషన్ ఎట్లా జరిగింది, హౌ ద రెస్టోరేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్, that's what I want to bring to you. అయితే before I bring to that, let me tell you one thing. If you want your life to be restored, నీ జీవితం తిరిగి రెస్టోర్ అవ్వాలి అంటే it must start with facing or encountering yourself. వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడాలి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలి, I'm telling you, you should not pretend. నటిస్తే కనుక సాధ్యం కాదు. డేవిడ్ నటించే పరిస్థితి వచ్చింది. లెట్ మీ బ్రింగ్ యూ వాట్ హ్యాపెన్. ఐఎమ్ కోటింగ్ యూ 2 Samuel chapter 12. ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన అవసరం. ఐఎమ్ టెల్లింగ్ యూ ద స్టోరీ. డేవిడ్ యాజ్ యూజువల్గా సింహాసనం మీద కూర్చున్నాడు. హీస్ ఎ కింగ్. ఓకే, తన చుట్టూ చాలా మంది వైబ్రెంట్ పీపుల్ ఉన్నారు. అయితే ఒక సర్వెంట్ వచ్చాడు. సార్, ఎవరో ప్రాఫిట్ అండి సార్, మీతో మాట్లాడటానికి వచ్చాడు అన్నాడు. ప్రవేశపెట్టండి అని అన్నాడు. లోనికి వచ్చాడు ప్రాఫిట్. సార్, మీకు కథ చెప్తాం అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడేంట్రా పొద్దున్నే కదా? సార్ ప్లీజ్ కథ చెప్తాను. చెప్పు కదా. అనగనగా ఇద్దరున్నారు సార్. వాళ్ళిద్దరు పక్క పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఆయనేమో చాలా రిచ్, వాడి దగ్గర 100 గొర్రెలు ఉండేవి. ఇంకోడేమో చాలా పూర్, వాడి దగ్గర ఒకటే ఉండేది. అయితే 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి ఒకరోజు గెస్ట్ వచ్చాడు. వాడికి బిర్యానీ వండుదాం అనుకున్నాడు. వండాలంటే ఏదో గొర్రెని చంపాలి, వాడికి అస్సలు ఇష్టం లేదు. అయితే ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. బయట చూస్తామంటే పక్కింటోడు గొర్రె ఉన్నదే సింగిల్గా తిరుగుతుంది. డోర్ చూశాడు,
లాక్ చేసింది. ఇదే టైం అనుకున్నాడు, తక్కువమంది దూకాడు. దాన్ని తీసుకొచ్చాడు, బిర్యానీ వండి ఫ్రెండ్కి పెట్టాడు సార్ అని చెప్తా ఉంటే డేవిడ్ చేతులు నలుపుతూ ఉన్నాడు. ఏంటి సార్ అట్లా అయిపోతున్నాడు, అలాంటి ఉంటే నలిగిపోడే అని అన్నాడు. సార్ అంత ఎక్సైట్ అవ్వదు సార్. అవునరా అలాంటి నుంచి చంపేస్తాను సార్, అంత సీన్ లేదు సార్. ఏంట్రా అంటారు, అది ఎవరో కాదు సార్, మీరే సార్ అన్నాడు. డేవిడ్కి ఏం చేయాలో అర్థం కాదు. వాట్ యు సేయింగ్? ఎస్ మై కింగ్, దట్స్ యూ, అది నువ్వే అనేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం బీన్స్ అన్ని పడిపోయినాయి అంటారే, అలాగే he spilled his beans. He's not able to go anywhere. He looks at the prophet and he says, what should I do now? Please forgive me. నేనేమన్నా దేవుడిని అనుకున్నా, నిన్ను క్షమించినాను, నేనేం చేయగలరా? మనకు తెలిసిందల్లా ఒకటే, ఎక్స్రే తీసి చూపించిన దాన్ని ట్రీట్ చేయాలంటే ఆయనే చేయాలి. ఏం చేయమంటాం? దేవుడికి ప్రార్థన చేయి, మేబీ ఆయన ఏమన్నా చేస్తాడేమో. దాట్స్ వాట్ హి సెడ్. దేవుడిని అడుగు అన్నాడు. అంటే దేవుడిని అడగడానికి ఇష్టపడ్డాడు. డేవిడ్ కంటే ముందు ఒక రాజు ఉండేవాడు తెలుసా ఇశ్రాయేల్కి, సాల్ అనేవాడు. సాల్కి డేవిడ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డేవిడ్ పాపం చేసిండు, సాల్ కూడా పాపం చేసిండు. డేవిడ్ దగ్గరికి నాథన్ అనే ప్రాఫెట్ని పంపించాడు, సాల్ దగ్గరికి శామ్యూయల్ అనే ప్రాఫెట్ని పంపించాడు. సాల్ దగ్గరికి శామ్యూయల్ని పంపిస్తే సాల్ అన్నాడు తెలుసా, నేను చేసింది తప్ప, ఇప్పుడైనా చేస్తాను తెలుసా, అది నేను ప్రజల మంచి కోసం చేశాను, టెన్షన్ నుంచి చేశాను, సిచ్యుయేషన్ బట్టి చేశాను, కల్చర్ని బట్టి చేశాను, ఎప్పుడైనా చేస్తాను అని వాదించాడు. చివరికి కుతుకుషి చేసుకుని చచ్చిపోయాడు. కుతుకుషి అంటే అర్థం వద్దలేదు, సూసైడ్. బస్ బట్ డేవిడ్ అట్లా చేయలేదు. నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. వై ఐమ్ బ్రింగింగ్ ద కంపారిజన్ ఆఫ్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్. ఈరోజు ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. when you are encountering God, some of you will try to argue, find fault with my talk and go away, but some of you probably in your closet meet your God and get your things restored. It's you. My position here is very much clear. I want to bring to you the scriptures which is mirror. లేఖనాల్ని అద్దం అన్న, నీ ముఖం ముందు అద్దం పెడతా, నీ శకలు కనబడుతుంది దాంట్లో. దట్స్ ఆల్. యూ కెన్ సీ యువర్ ఫేస్ దేర్. నువ్వు తలదూకుంటావా, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటావా, నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. I can just show you from the scriptures what your life is. So my friends, buckle up and let's go forward and see how David encountered a life. Psalm 51. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. I'll read as usual from the Telugu Bible and I'll pick up few verses again and from this chapter. తెలుగు బైబిల్లో 51 అని పెద్దగా ఉంటుంది కదా, దాని కింద ఐ డోంట్ లవ్ అంటే మీకు తెలియదండి, నేను ఎందుకు చెప్తున్నాను, దాని కింద చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు ఉంటాయి. ఐఎమ్ రీడింగ్ దట్. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కాంటెక్స్ట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. వెన్ దిస్ సాంగ్ వాజ్ రిటన్, ఎప్పుడు ఈ పాట రాశాడు అనేది చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. Psalm 51 వెరీ మచ్ క్లియర్. డేవిడ్ దేవుడిని ఎన్కౌంటర్ చేశాడు. దానికంటే ముందు తన పాపాన్ని ఎన్కౌంటర్ చేశాడు. నేను పాపిని అని రియలైజ్ అయ్యాడు. ఆ రియలైజ్ అయినప్పుడు డేవిడ్ ఎలాగా రియాక్ట్ అవుతున్నాడో చూడండి. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్. ఎక్కడ రెస్టోరేషన్ జరగాలన్నా ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ఐ వుడ్ లైక్ టు club up my testimony in this and see how God can restore anybody. Psalm 51 verse 1. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేను. డేవిడ్ పాపం చేశాడు, చాలా భయంగా ఉంది, గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాడు, ఫీలింగ్ వెరీ మచ్ బ్యాడ్. గిల్ట్ అనేది చాలా హారబుల్ తెలుసా. గిల్ట్ మేక్స్ యూ లోన్లీ. గిల్ట్ రెండు రకాలైనటువంటి రియాక్షన్స్లో తీసుకెళ్తాయి. వెన్ యూఆర్ ఫీలింగ్ గిల్టీ, ఐదర్ యూ వాంట్ టు కిల్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. వాస్తవాన్ని నుంచి పారిపోదాం అనుకుంటారు.
మందు కొట్టేవాడు ఎందుకు మందు కొడతాడు తెలుసా? ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ హిస్ ఇన్నర్ వాయిస్. ఆంతరంగిక స్వరాన్ని అంగీకరించలేకపోతే మందు కొట్టేస్తారు, ప్రజల్లోకి వెళ్ళి కూర్చుంటారు, ఒంటరిగా ఉండలేరు. వెన్ యు ఆర్ గిల్టీ యు కాంట్ బి అలోన్. వెన్ యు ఆర్ గిల్టీ సైలెన్స్ బికమ్స్ డెడ్లీ, సైలెన్స్ బికమ్స్ హారిబుల్, చాలా భయంకరంగా అనిపిస్తుంది. గిల్ట్ అనే దాన్ని విలియం షేక్స్పియర్ ఎట్లా వర్ణిస్తారు తెలుసా? ఇట్ ఈస్ ద షాడో దట్ ఫాలోస్ యూ టిల్ యువర్ డెత్ అని అన్నాడు. ఇట్ ఈస్ ద షాడో దట్ ఫాలోస్ యూ టిల్ యువర్ డెత్. మరణం దాకా నిన్ను వెంటాడుతున్నటువంటి నీడ అని అన్నది. యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ హావ్ టు సీ యువర్ షాడో. అది నిన్ను అతుక్కొని ఉంటుంది. ఇట్ కెనాట్ బి డిటాచ్డ్, దాన్ని వేరు చేయడం. అలాంటి పరిస్థితుల్లో డేవిడ్ కమ్స్ అప్ విత్ ఎ స్టేట్మెంట్, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. కృప మీన్స్ గ్రేస్, కరుణ మీన్స్ మర్సీ. దీస్ టూ వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ మర్సీ, వాట్ ఈజ్ గ్రేస్. మీ ఇంట్లో దొంగడు పడ్డాడు అనుకోండి, ఆ దొంగడిని నేనే. ఓకే, మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నాను, గొప్పని మీకు మెడుగు వచ్చింది, యూ సాంగ్ నన్ను పట్టుకుంటారు. దొంగోడు దొంగగానే మీరు ఇంట్లో ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్? కొడతారు. ఏమంటారు సార్? మిగతా ముందు లేపుతారా? ఫస్ట్ ఏం చేస్తారు? దొంగోడు దొరకగానే ఫస్ట్ ఏం చేస్తారు? చిత్త కొడతారు కదా, చిత్త కొడతారు. మీరు కొడతామంటే మిగిలిన వాళ్ళు లేచి కొడతారు. లే దొంగోడు దొరికాడు అన్నం. వి హావ్ టు బి ప్రాక్టికల్ అండి. డ్రామా తెలుగు సీరియల్స్ చూస్తే అలాగే ఉంటాయి, రియలిస్టిక్గా ఉండవు. వేలేసుకుంటా వస్తాడు పోలీసు, అది తెలుగు సీరియల్. సో కాబట్టి ట్రై టు బి రియలిస్టిక్. రియలిస్టిక్గా దొంగోడు పడితే చిత్తకొడతాడు. నేను దొంగోడిని, మీరు నన్ను కొడుతున్నాను. నాకు కనుక ఆప్షన్ ఉంటే అప్పుడు నేనేం అడుగుతాను తెలుసా? సార్ ప్లీజ్ సారీ సార్, తప్పు అయిపోయింది సార్, వదిలేండి సార్, నేను మళ్ళీ రాను సార్ అన్నాను. సరేబా అని వదిలేస్తే దాన్ని మర్సీ అంటారు. సరేబా అని వదిలేస్తే మర్సీ. మర్సీ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేసావు, అయినా నిన్ను శిక్షించట్లేదు, అది మర్సీ. సరే నేను వెళ్ళిపోతాను అంటారు. వెళ్ళిపోతా ఎట్లా అంటారు, నాకు మళ్ళీ భయం వేస్తాను, ఇందిరా మళ్ళీ చూస్తున్నాను. అప్పుడు మీరు మీ వాలెట్ తెలుసు $100 నాకు ఇచ్చి పంపించారనుకో, దాన్ని ఏమంటుంది తెలుసా? గ్రేస్. తప్పు చేసిన వాడికి గిఫ్ట్ ఇస్తే దానికి గ్రేస్. తప్పు చేసిన వాడిని తిట్టకుండా వదిలేస్తే దాన్ని మర్సీ. అలా వాడు David says, Lord, show mercy on me, show grace on me. నువ్వు మర్సీ చూపిస్తే నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు, గ్రేస్ చూపిస్తే నువ్వు నాకు ఏదైతే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వరో అది నువ్వు నాకు ఇస్తావు. గాడ్ వాంట్స్ టు షో గ్రేస్. వెన్ యు ఆర్ రీచింగ్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ద అప్రోచ్ షుడ్ బి లైక్ దిస్. గాడ్ restores us in spite of our all mistakes. That's the beauty of God. దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా క్షమిస్తాడు. I was in Chicago. I was having a program with teens. There were about 60 teens. Just imagine 60 teens sitting there. And I was giving a talk. ఆ టాక్ అయిపోయిన తర్వాత ఒక పాప లేచి అడిగింది, how many times God will forgive you అని అంటే umpteen number of times అని. దేవుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా క్షమిస్తాడు అని. దెర్ ఇస్ అ ట్యాగ్ లైన్ అన్న. వాట్ ఈస్ ఇట్ అన్న? ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఆర్ నాట్ ఫర్ యూ అన్న. జోర్ సే జట్కా ధీరే సే లగా. God will forgive you 100 times, but I don't know whether this is the 99th time or the 100th time for you. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు నాకు తెలియదు. So better listen to this with that kind of ear. God says, come to me, నా దగ్గర. దునియాలో 3 రకాలైన ప్రేమలు ఉంటాయి. 3 రకాలు. ఒక ప్రేమ ఏంటి తెలుసా? చూడగానే చూపులతో కలిసే ప్రేమ. చూపులతో కలిసే ప్రేమ సర్వసాధారణంగా ఏదో ఎక్స్టర్నల్ కోరుకుంటుంది. అంటే తెలుసా, నీ ఎంటుకలు మస్తున్నాయి అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. అర్థం, నువ్వు బండి సూపర్ నడుపుతావు అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అర్థం. నా దోస్తు ఒకడు ఉన్నాడు, న్యూయార్క్లో ఉంటాడు, వాడి పేరు రమేష్. వాడు మెడిసిన్ చేస్తున్నప్పుడు కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఎందుకు రాబాయి లవ్లు గివ్లు అని అంటే, నాకు అమ్మాయి ఖతర్నాక్ ఉంటుంది అని అన్నాడు.
ఏంటి నా అమ్మాయి ఖతర్నాకుంటుందంటే నవ్వితే ప్రీతి జంట గుర్తొస్తుంది అన్నాడు. ఏ అంటే సొట్ట పడుతుందంట నవ్వితే. పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి. అయితే 3 నెలలకు ఆమె కన్సీవ్ అయింది. ఇంకా 4 నెలలకు లావ్ అయింది. ఇంకే సొట్ట పోయింది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆయన కలిసిన వాడితో కాకుండా వాడి వైఫ్ని అడిగిన, ఏమ్మా నవ్వితే సొట్ట వస్తుందా అని. అయ్యో ఎప్పుడు పోయిందన్నా. ఎంత ఫిట్టి అండి బాబు, ఆడు పెళ్లి చేసుకుంటే సొట్టకు వస్తుంది. సొట్ట పోయింది. See, anything that is external cannot stay there. దాన్ని బికాస్ లవ్ అంటారు. నువ్వు పొడుగున్నావు అందుకే నువ్వు నాకు ఇష్టం, నువ్వు లావుగున్నావు అందుకే నువ్వు నాకు ఇష్టం, నువ్వు సన్నగున్నావు అందుకే నాకు ఇష్టం, నీది 6 ప్యాక్ బాడీ అందుకే నువ్వు నాకు ఇష్టం, నీ ఎంటుకలు మస్తుంది అందుకే నువ్వు నాకు ఇష్టం, బండి సూపర్ నడుపుతావు అందుకే నువ్వు నాకు ఇష్టం. సో దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, బండి పోతే ఏమవుతుంది? మన బిఎస్ఏ సైకిల్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది పూర్వకాలంలో. రామన్నదండి అడ్వర్టైజ్మెంట్. ఒక అమ్మాయి ఉంటుంది, వాడు ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి. అయితే నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వేరే వాడితో తిరుగుతూ ఉంటుంది. వీడు కోపంగా చూస్తాడు. వాడు కొత్తోడు ఉంటాడే, వాడు ఆ గర్ల్ ఫ్రెండ్ మీద చేసి ఏమంటాడు తెలుసా, యూ మీ యువర్ గర్ల్ ఫ్రెండ్ నా మై గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఏ అని అంటే ఆ తర్వాత ఈ పక్కన చూపిస్తాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ మీద ఒక చెయ్యి ఉంటుంది, ఇంకో చెయ్యి బిఎస్సీ సైకిల్ మీద ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చిందో తెలుసా, సైకిల్ కోసం వచ్చిందంట. సైకిల్ అయినా పర్లేదు భాయ్, 2000 రూపాయలు ఉంటుంది. మీకు అంతకంటే చీపేది తెలుసా, లిక్తే లవ్ వచ్చేది 5 రూపాయల పెద్దకు పడిపోయిందంట అమ్మాయి. ఏమవుతుందో అర్థం కాదు కదా మాకు. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ బికాస్ లవ్. సెకండ్ కైండ్ ఆఫ్ లవ్ ఉంటుంది, దాన్ని ఇఫ్ లవ్ అంటారు. ఇఫ్ యూ లవ్ మీ డూ దిస్, ఇఫ్ యూ లవ్ మీ కమ్ దేర్, ఇఫ్ యూ లవ్ మీ గివ్ మీ. ఇది సెకండ్ లవ్. మొదట్లో ఎంటుకల గురించి ప్రేమిస్తే ఎంటుకలు పోతే పోతాం. సెకండ్ లవ్ ఇఫ్ ఉన్నదే, అది ఫుల్ఫిల్ చేసిందంతా కథం అయిపోతుంది. డేవిడ్ అన్నాడు కదా, డేవిడ్కి ఒక కొడుకు ఉండేవాడు. వాడు ఎంత గలీజ్గాడంటే, సొంత సిస్టర్ అంటే అడిగ మొహం, సొంత సిస్టర్, ఓన్ సిస్టర్. ఒక దోస్తుని పిలిచి, అరే మా చెల్లి అంటే నాకు నాకు ఫీలింగ్స్ వస్తున్నాయిరా అన్నాడు. మరి ఒక పని చేయను, జ్వరం వస్తున్నాడు పడుకో, మీ డాడీతో చెప్పు, చెల్లి వచ్చి చపాతీలు చేసి పెట్టాలని అంటే వచ్చి చెల్లి చపాతీలు చేస్తుంది. చేసిన తర్వాత అమ్మ ఇదిగో చపాతీలు అంటే దా కూర్చో నువ్వు తినిపించాను, తినిపిస్తా ఉంటే మీద పడి రేపు చేసి బైబిల్లో ఉంది. అయితే నాకు నచ్చింది ఏంటో సార్, నచ్చడం అంటే వేరు కాబట్టి అందులో కథలాగా అనిపించింది ఏంటో సార్, రేప్ చేయకముందు ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడ్డాడో రేప్ చేసిన తర్వాత అంతగా హేట్ చేశాడంట. దట్స్ ద ఇష్యూ విత్ ద ఇఫ్ లవ్. But God's love is not because love, it's not if love, it is in spite of love. నువ్వు వేస్ట్ కానీ అయినా నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు గలీజ్కుంటావు అయినా నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నా ముఖం మీద ధూ అని వచ్చినావు అయినా నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ, దట్స్ వాట్ గాడ్ సేస్. దేవుడు ప్రేమించేవాడు కాబట్టి కృప చూపించడానికి ఇష్టపడేవాడు. రెస్టోరేషన్ ఈజ్ పాసిబుల్ బికాస్ the other party is willing to restore you. ఇంకొక పార్టీ నిన్ను రెస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అది సాధ్యం. కాబట్టి there is nothing good in me, I am completely lost, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి అని అడిగితే, దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తే, if you are able to seek his grace tonight, you can be restored my friends. ఈ రాత్రి దానికి యాగ అవసరం లేదు, యోగా అవసరం లేదు, టైం బౌండ్ అవసరం లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎ మినిట్. ఒక్క నిమిషంలో జరగదు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎ మినిట్. గాడ్ కెన్ స్టార్ట్ రెస్టోరింగ్ యువర్ లైఫ్ ద మూమెంట్ యు సే లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, హ్యావ్ గ్రేస్ అపాన్ మీ. దట్స్ వాట్ డేవిడ్ డిడ్. డేవిడ్ అదే చేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, సెకండ్ వర్స్, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్గ్రెషన్, ఇనిక్విటీ, 2 words are there. తెలుగులో అయితే దోషము పాపము అని ఉంది. వై హీ యూజ్ 2 words? దునియాలో మనం చేసే తప్పులన్నీ కూడా రెండు టైప్స్. ఏంటంటే 2 types అంటారేమో. ఒకటి చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తాం, రెండోది చేయమన్నదాన్ని చెయ్యి. ఒక బోర్డర్ గీసి దాటొద్దురా అంటే దాడతాం ఈ మొత్తం. దట్స్ కాల్డ్ ట్రాన్స్గ్రెషన్. అరే హోంవర్క్ చేయాలంటే నేను చెయ్యాలి, ఇది చేయాలి. దట్స్ కాల్డ్ ఇనిక్విటీ. Sin is only 2 types.
what you are supposed to do, you did not do. Therefore, you started doing what you are not supposed to do. Iniquity start అవుతుంది, ట్రాన్స్గ్రెషన్తో ఎండ్ అవుతుంది లైఫ్. Sin has become a basic instinct. ఇండియాలో ఒక జీన్స్ రిలీజ్ చేశారు. ఆ జీన్స్ పేరే సిన్. జీన్స్ పేరే సిన్. దానికి అడ్వర్టైజ్మెంట్ ఉపయోగించేది యువర్ బేసిక్ ఇన్స్టింక్ట్ అన్నాడు. అంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ యూ యార్. పాపం చేయటం న్యాచురల్. అలాంటి మీనింగ్ తీసుకొచ్చి పడేశారు. బట్ హియర్ డేవిడ్ సేస్, నేను చెయ్యొద్దు అన్నదాన్ని చేశా, చెయ్యకూడదు అనుకునే దాన్ని చేయకుండా ఆగలేకపోయాను. ఐఎమ్ సారీ. ఒకవేళ ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతుంటే, ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ దాట్, జస్ట్ ఆస్క్ లార్డ్, దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ నాట్ డూ, ఐ డిడ్. దిస్ ఈస్ నాట్ వాట్ ఐ షుడ్ డూ, ఐ డిడ్ నాట్. ప్లీజ్ ఫర్గివ్. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పెద్ద పాపం ఏం చేశాను, నేను దొంగతనం చేసినాను, మర్డర్ చేసినాను, ఏమన్నా వ్యభిచారం చేసినాను. ప్రాబ్లీ యూ మైట్ థింక్ లైక్ దట్. బట్ వెన్ గాడ్ లుక్స్ అట్ సంబడి, హీ థింక్స్ లైక్ దిస్. ముగ్గురు కుర్రోడు కలిసింది ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. ముగ్గురు ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వెళ్ళి అడిగింది, ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అన్నా 34 వచ్చినాయి అన్న అని ఏడుస్తున్నాడు. ఈ పక్కన ఉన్నాడు, నీకెన్ని వచ్చినాయిరా? 33 వచ్చినాయి అన్న. వాడు ఏడుస్తున్నాడు. మూడో ఉన్నాడు, నీకెన్ని వచ్చినాయిరా? 30 వచ్చినాయి. ఏడుస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే. కానీ యూజువల్గా వీళ్ళ ముగ్గురులో డిస్పారిటీ వస్తుంది. ఏం తెలుసా, నీకంటే నాకు బెటర్ వచ్చింది అని. కానీ వేరే వాడే. అవునా? ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే. కానీ వాడికి నీకంటే నేను బెటర్ కదా, 34 రా నాకు 30. బట్ వాట్ ఇస్ ద యూస్? దాన్ని రియలిస్టిక్ లైఫ్లో చెప్పాలంటే ఏమంటాడు తెలుసా, అన్నా నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తాను. నేను సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఈవినింగ్ మందు కొడతానన్నా. మందు కొడితే అసలు కాముష్ వచ్చి పడుకుంటాను తెలుసా. అంటే వాడు చెప్పేది ఏంటంటే, నేను గొడవ చేయ అని. వాడున్నాడే, వాడు మందు కొట్టాడంటే ఆగమాగం చేస్తాడన్న, గొడవ చేస్తాడు. అంటే నేను గొడవ చేయను కాబట్టి నేను గొప్పండి. గొడవ చేసేవాడు ఏమంటాడు తెలుసా, అన్నా కరెక్టే, నేను మందు కొట్టినప్పుడే కొంచెం ఆగమాగం గొడవ చేస్తాను. కానీ నేను గొడవ చేసి అన్నం తిని పడుకుంటానన్నా. కానీ వాళ్ళ కాదు, వాడున్నాడు అనుకో, ఇప్పుడు పెళ్ళాన్ని కొడతాడన్నా అంటాడు. పెళ్ళాన్ని కొట్టేవాడు వాడు తెలుసా, అన్నా నా పెళ్ళాన్ని నేను ఎవరు కొడతాడన్నా, నేను నా పెళ్ళాన్నే కొడతాను. వాడున్నాడు అనుకో, పక్కన నాకు కొడతాడన్నా. You're able to understand? I am better than him. I am better than her. But let me tell you one thing. We haven't reached the past point. అయితే 30 అయినా 31 అయినా 34 అయినా సరే ఏడుస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ కనుక 5 గ్రేస్ మార్క్స్ కలిపి అనుకో, అప్పుడేమో 30 వాడికి 35 వస్తాయి, 31 వాడికి 35, 34 వాడికి 35. గ్రేస్ మార్క్స్ అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా, నీకు ఎంత తక్కువ వస్తే అంత కలుపుతా ఉన్నాను. వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎక్కువ అప్పుడు హుషారు ఫీల్ అవుతారు తెలుసా, 30 వచ్చినాడు. డేవిడ్ ఎప్పుడు అదే అంటాడు, పాల్ అదే అంటాడు, నేను అందరికంటే కలిసి కట్టరా. అందుకే దేవుడు అందరికంటే ఎక్కువ మార్కులు కలిపెట్టావు. The reason why I'm bringing that concept is this. I don't know how far you have gone. I don't know. But let me tell you one thing. There is no one here who is far enough for God not to reach you. దేవుడు నిన్ను రీచ్ అవ్వలేనంత దూరం నువ్వు వెళ్ళలేదు. Everybody can be reached by God tonight. అయితే డేవిడ్ ఎలా రియాక్ట్ అవుతాడు చూడండి. వర్స్ 3, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. సిన్కు ఉన్నటువంటి డర్టీ నేచర్ ఏంటి తెలుసా, చెయ్యకముందు చేయని ఎంకరేజ్ చేస్తుంది, చేసినంతసేపు హుషారు జోష్ ఇస్తుంది, చేసిన తర్వాత లేనిపోయినటువంటి బాధను చూపిస్తుంది. అందుకే చెయ్యకముందు అది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, అయిపోయిన తర్వాత ఆవేదన మిగిలింది. దట్స్ వాట్ ఇట్. భగవద్గీతలో ఒక సూపర్ డైలాగ్ ఉంది. భగవద్గీత మీకు తెలుసు 18 చాప్టర్స్ 720 శ్లోకాస్. బేసిక్గా 2 క్యారెక్టర్స్. రథం నడిపేటువంటి కృష్ణుడు, పైన కూర్చున్నటువంటి అర్జునుడు. అర్జునుడికి కృష్ణుడికి మధ్యన ఆ డైలాగ్, ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్. కృష్ణుడు ఏమన్నా సరే అర్జునుడి చేత యుద్ధం చేయించాలి, అర్జునుడు ఏమన్నా సరే నేను యుద్ధం చేయాలి అంటాడు. సో వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ కాన్ఫ్లిక్ట్లో 16th చాప్టర్ 16th శ్లోకం,
మీరు గూగుల్ కూడా చేయొచ్చు, భగవద్గీత 16:16 కొట్టి ఇది వస్తుంది. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఒకటి అడుగుతాడు, నాకు ఒక క్వశ్చన్ ఉంది, దాని కనుక నువ్వు హ్యాండిల్ చేయగలిగితే నేను ఐ విల్ వేజ్ వార్ అంటాడు. ఏంటని క్వశ్చన్ అంటాడు అంటే చెప్తాడు, సాంస్క్రిట్లో ఇలా ఉంటుంది, అనేక చిత్త విభ్రాంతో మోహ జాల సమావృత ప్రసక్త కామ భోగేశ పతంతి నరకే అశుచం. అనేక చిత్త విభ్రాంతో మోహ జాల సమావృత అంటే ఏంటి తెలుసా? అనేకమైనటువంటి కోరికలు కనబడుతున్నప్పుడు అవి నాలో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, అది చేయమని. చేసినంతసేపు బాగానే ఉంటుంది, సెకండ్ లైన్ ఉంటుంది, అయిపోయిన తర్వాత నాలో మిగిలింది నరక వేదన, ఆ నరక వేదన నుంచి నన్ను ఎవరు బయటకు అవుతారు? హూ కెన్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ హెలిష్నెస్ అని అడుగుతాడు. హూ కెన్ బ్రింగ్ మీ? అర్జునుడు అంటే విజయానికి సాదృశ్యం. బయట హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ, బట్ ఇన్సైడ్ హీఈస్ కంప్లీట్లీ బ్రోకెన్. చాలా మంది అలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. దే మే బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. జియా ఖాన్ అనే హీరోయిన్ ఈ మధ్యన సూసైడ్ చేసుకొని చచ్చిపోయినప్పుడు షారూక్ ఖాన్ని కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశాడు. గూగుల్లో యూ కెన్ సీ దిస్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో షారూక్ ఖాన్ని కరణ్ థాపర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఐ రెడ్ ఇన్ ఎ మ్యాగజైన్ దట్ యు వర్ ఎ లోన్లీ పర్సన్. అంటే షారూక్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? I was a lonely person when before coming to the movies, but even after coming to the movies, I'm a lonely person. Shahrukh ki next adina question. Are you afraid of yourself? Yes, I'm afraid of myself. I don't want to be with me alone. I want to be with the people. Are you a people person? No. I can't even trust people. Then what is your struggle? My struggle is to get satisfaction in this world. Are you not a satisfied person? No, I'm not a satisfied person. Satisfaction for me is like a man, a mountaineer going onto the top of the mountain. Top of the mountain like వెళ్ళిన తర్వాత జెండాను పాతేసి I have succeeded అని కిందకు వస్తాడు. నేను ఇంకా పైకి వెళ్ళలేదు, I'm only walking up. My friends, కానీ బయట బాదుషా, బాలీవుడ్ సూపర్ హీరో, but inside a broken man, a broken person. My friends, బయట మనం ఒకలాగా ఉంటాం, కానీ మన కళ్ళు బయట చూసినట్లు మన లోన చూడు. డేవిడ్ ఏమన్నాడు తెలుసా? సింహాసనం మీద కూర్చున్న రాజుని, కానీ ఎటు చూసినా కనబడేది పాపమే. ఎటు చూసినా కనబడేది పాపమే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై షిఫ్ట్ మై ఐస్ ఫ్రమ్ దేర్. ఐ వాజ్ వాచింగ్ సమ్ ఆఫ్ ద గైస్ ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారో అర్థం కాదు, ఎటు నడుస్తున్నారో అర్థం కాదు, ఏం చేస్తున్నారు. ఇఫ్ యు లుక్ ఇంటు దేర్ ఐస్ యు సీ డెడ్ ఐస్. నో జాయ్, నో మీనింగ్, నో కమ్యూనికేషన్. దే జస్ట్ సింప్లీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. కేవలం ఎగ్జిస్ట్ అవుతూ ఉంటారు. ఆర్ యు లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? ఐ డోంట్ నో. ఇఫ్ యు ఆర్ లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్, థింక్ అబౌట్ ఇట్. ఎటు చూసినా కనబడుతుంది పాపమే, ఎటు వెళ్ళినా కూడా. ఎందుకనంటే మనం చేసినటువంటి తప్పు మనల్ని అలాగా వెంటాడుతూ ఉంటుంది. ఐ స్టిల్ రిమెంబర్, ఎటు చూసినా కనబడేది పాపం అని అంటే, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాగా చెడ్డగా ఉండేవాడు. ఆ టైంలో పేపర్ని ఫోల్డ్ చేసి ర్యాకెట్ లాగా తయారు చేసి ఇసట్టం అనేది నాకు స్పెషల్. మా ఊర్లో సర్కస్ వస్తే జైంట్ వీల్ మీద తిరుగుతాం. 6 బాయ్స్ జైంట్ వీల్లో కూర్చున్నాం మా సీట్స్లో. అయితే కింద ఒక అమ్మాయి ఉంది, చాలా బాగుంది, ఆయన నుంచి చూస్తే కూడా కథ రాదు. నా దోస్తు ఒకడు అన్నాడు, అరే నువ్వు రాకెట్ చేసి అమ్మాయిని ఇసరా అన్నాడు. వేస్తే కరెక్ట్గా వెళ్ళి జుట్లో గుచ్చుకుంది. సూపర్గా ఫీల్ అయ్యాను. అయిపోయింది, పైన ఉన్నాం కదా ఎవరికి తెలియదు. కిందకు వచ్చేసి జైంట్ వీల్ ఆగింది, తిరిగింది, ఆగింది. బయటకు వస్తాను, హెవీ రష్ ఉంది, పోలీసులు ఉన్నారు అక్కడ. ఆ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నడుచుకుంటూ వచ్చా. నేను గుమ్మం దగ్గరికి రాగానే ఇక్కడ పట్టుకున్నాడు నన్ను ఇన్స్పెక్టర్. ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాల. వాడు ఇలా పట్టుకొని ఇలా లాగి ఇలా చూపిస్తూ అన్నాడు, ఎవరు నీది అని అన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అర్థం కాదు. సార్ నా పేరు ఎడ్వర్డ్ సార్ అన్నాను. అంటే ఆయన ఇట్లా చూపించాడు, ఇక్కడ బ్యాడ్జ్ కనపడుతుంది, చూసి అన్నాడు, సిగ్గులంగా ఆ పేరు పెట్టుకొని ఈ పని చేయడానికి అన్నాడు. ఎందుకు రిఫర్ చేస్తున్నాడు అర్థం కాలేదు. సార్ ఏంటి సార్ అన్నా. అంటే నా పేరు ఆశీర్వాదం, ఇక్కడ బోర్డు. ఆ అమ్మాయిని చూపించి అది నా కూతురు అని అన్నాడు. ఏ అమ్మాయి? ర్యాకెట్ వేసాను. ఒకసారి ఆలోచించాను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నా కళ్ళ ముందు నాకు పాపం కనబడుతుంది అన్న దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలను తెలుసా? నేను ఆ ఎగ్జిబిషన్ నుంచి సీరియస్గా ఇంటికి వచ్చేసి మంచానికి అడ్డంగా పడుకొని పడుకున్నాను. మా మమ్మీ వచ్చి ఎలా ఎగ్జిబిషన్ అప్పుడే అయిపోయిందా అని అన్నది. ఏంట్రా అలా ఉన్నావు అని అడిగింది. 2-3 సార్లు తిరిగి అడ్డంగా పడుకోనంటే ఏంట్రా అలా ఉన్నావు అని అంటే నేను ఒక జవాబు ఇచ్చిన,
తెలుగులో అతి షార్టెస్ట్ మెసేజ్ అది, కానీ లాంగెస్ట్ మీనింగ్ ఉంటుంది. మనలో చాలా ఎక్కువ సార్లు ఉపయోగించేటువంటి జవాబు అదే తెలుగులో. ఏంటి ఆ జవాబు తెలుసా? ఏంలా. ఎప్పుడు ఇచ్చింది ఏంలా. ఎందుకు ఇస్తారు తెలుసా? మస్తుంది కాబట్టి. దెర్ ఇస్ లాట్. ఏం చెప్పాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో అర్థం కాదు. ఆ టైంలో యూ విల్ బి హ్యావింగ్ ఎ స్ట్రగుల్ ఇన్సైడ్. ఆ యుద్ధం నుంచి బయటికి రాలేవు. ప్రతి క్షణం నాకు వినపడుతున్న మాట సిగ్గులేదు నా పని చేయడానికి అని అంటే అందరి ముందు. ఐ ఫెల్ట్ సో డల్. I felt like killing myself. I felt that I should have been born. ఆ టైంలో మమ్మీ వచ్చి ఏంటంటే ఏం చెప్తాను నేను? ఏంలా. That's what David's feeling was. Lord, ఎటు చూసినా నాకు పాపం కనబడుతుంది సార్. ఈ దునియాలో ఈ టైంలో రెండు రకాల మూవీస్ అంటే ప్రజలు బాగా ఇష్టపడతారు. ఒకటి వైలెన్స్, రెండోది రొమాన్స్. ఎందుకో తెలుసా? లోన యుద్ధం కంటే బయట యుద్ధం కనుక పెద్దదైతే కొంచెం కూల్ అవుతాం. అందుకని వైలెన్స్. లోన ప్రేమ దొరకదు కాబట్టి బయట రొమాన్స్ చూస్తే కొంచెం సాఫీగా అనిపిస్తుంది. అందుకని దట్స్ ద రీజన్. సో డేవిడ్ సేస్ మై ఐస్ సీ ఓన్లీ సిన్ అని అంటున్నాడు. 4th verse. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. What he wants to say is this. He has realized, you and I also should realize, that every sin we commit is against God. నీ భార్యను సరిగ్గా ప్రేమించలేదా? నీ భర్తను గౌరవించలేదా? నీ పిల్లలకి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదా? చూడకూడదు చూసావా? తాగకూడదు తాగావా? వెళ్ళకూడని చోటకు వెళ్ళావా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ అగేన్స్ట్ గాడ్. హీ రియలైజ్డ్ దట్. దాన్ని గుర్తించాడు. వితౌట్ రియలైజేషన్ రెస్టోరేషన్ డజంట్ టేక్ ప్లేస్. హీ రియలైజ్డ్, ప్రభా ఇది నాతో, నేను ఈ పాపంలో పుట్టాను, ఈ పాపంలో నేను బ్రతుకుతున్నాను. వన్ కంఫర్టింగ్ థింగ్ అని తెలుసా ఇక్కడ? వన్ కంఫర్టింగ్ థింగ్, మనమంతా ఎందుకు పాపం చేస్తున్నామంటే మన బీజం సీడ్ ఉన్నదే, దట్ సీడ్ ఈజ్ సిన్. అందుకని చేస్తాం. లెట్స్ గో టు verse 6. నీవు ఆంతర్యంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగు. 2 lessons I can learn from verse 7. ఏమన్నాడు తెలుసా? నా పాపం పోవునట్లు హిస్సోపుతో నన్ను కడుగుము అన్నాడు. వై డిడ్ హీ యూజ్ దట్ వర్డ్? హిస్సోప్ అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అ ప్లాంట్ దట్ ఈస్ గ్రోన్ అప్ ఇన్ మార్షీ సాయిల్స్. బురద నెలలో వస్తుంది. అది ఎలా ఉంటుందంటే గడ్డిలాగా ఉంటుంది. దానికి షూట్ ఒకటి పెద్దది వచ్చి చివర కుచ్చిలాగా వస్తుంది. అది ఎలా దేనికి ఉపయోగిస్తారంటే యూజువల్గా సున్నం కొట్టడానికి ఉపయోగిస్తారు, లేకపోతే స్పాంజ్ లాగా వాటర్లో డిప్ చేసి అందించడానికి ఉపయోగిస్తారు. జీసస్ క్రైస్ట్ సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు హిస్సోప్తో ఇచ్చారు కదా అది. థర్డ్ థింగ్, అది ఎందుకు ఉపయోగిస్తారంటే మనము దేన్నైనా చేత్తో కడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సింక్ చేత్తో కడగవచ్చు, డిషెస్ చేత్తో కడతాం. కానీ ఒకటి మాత్రం ఎవడు చేత్తో కడగదు. ఏంటి తెలుసా? అది టాయిలెట్ కడుగుతా నోబడి. వి యూజ్ అ బ్రష్. దానికి ఒక ఎక్స్క్లూజివ్ షేప్ ఉంటుంది సో దట్ ఇట్ కెన్ క్లీన్. అర్థమైందా? హిస్సోప్ అనేది అలాంటిది అనమాట. లెప్రసీ ఉన్నవాడు ఎవడన్నా ఉంటే కనుక వాడిని క్లీన్ చేయాలి, హిస్సోప్తో కడుగుతారు. ఎందుకంటే వాడి లెప్రసీ వీడికి అంటుకుంటుంది. ఇక్కడ డేవిడ్ ఏమన్నాడంటే, నేను పాపం చేస్తే నా స్కిన్ అంతా లెప్రసీ వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. లెప్రసీ వచ్చింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్. ఇట్ ఈస్ సెన్స్లెస్. ఏ మాత్రం కూడా సెన్సిటివిటీ లేదు అని అడుగుతున్నాను. ఐ వాజ్ లిస్నింగ్ టు వన్ సాంగ్, మై నర్వ్స్ ఆర్ బ్లీడింగ్ అనేటువంటి సాంగ్. ఆ పాట వింటున్నప్పుడు నాకు ఇట్స్ ఎ సాంగ్ దట్ ఐ హర్డ్ ఆన్ MTV. ఆ పాట వింటా ఉన్నప్పుడు పిక్చరైజేషన్ నాకు చాలా భయం కలిగించింది. ఒక అమ్మాయి పాడుతూ ఉంటే, షీఈస్ ఎ 17-year-old girl. Do you know when she sang that song? She went into the toilet, she pressed her tummy to abort the baby that was inside, and when she was bleeding, she comes out and she says, I'm bleeding but I'm not able to feel the pain. అది చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. I'm sorry to give you that description,
బట్ దాట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. సెన్స్లెస్నెస్. గిల్లితే నొప్పి అనిపించట్లేదు, పాపం చూస్తే ఏమీ ఫీలింగ్ రావట్లేదు, కిక్ లేదు లైఫ్కి, జోష్ లేదు లైఫ్కి. దాట్స్ వాట్ డేవిడ్ సేస్. నాకు లెప్రసీ వచ్చింది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్, మాల్కమ్ మగ్రిచ్ అని ఒక వరల్డ్ రినౌడ్ జర్నలిస్ట్ ఉండేవాడు. హీస్ ఫ్రమ్ న్యూయార్క్. హీ కేమ్ టు ఇండియా టు బీ ద ఎడిటర్ ఆఫ్ కల్కటాస్ టెలిగ్రాఫ్ అనే న్యూస్ పేపర్. బట్ హీ వాజ్ ఇన్వైటెడ్ టు డిఫరెంట్ journal colleges to teach. He was once invited to Trivandrum to teach in a college. ఆయన టీచ్ చేసిన తర్వాత ట్రివాండ్రంలో అక్కడ ఒక బాగా విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటే ఒక లేక్ ఉందంట. లేక్ పక్కన మార్నింగ్ వాక్కి వెళ్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock. లేక్లో ఒక అమ్మాయి స్నానం చేస్తుందంట. దిస్ గాయ్ వాజ్ 40 years old అప్పుడు, మాల్కమ్ మగ్రిచ్. ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూడాలనిపించింది ఆయనకి, మసకగా ఉంది ఆ టైంలో. సో వాట్ హీ థాట్ వాజ్ దిస్, లెట్ మీ డిప్ ఇన్ టు ద వాటర్, వాక్ అండర్నీత్ ద వాటర్, గో క్లోజ్ టు హర్ అండ్ దెన్ గో అప్ అండ్ సీ హర్ వెరీ క్లోజ్. అట్లానే చేశాడు. వాటర్లోకి మునిగి నడుచుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి అంత దూరంలో ఉన్నప్పుడు లేచి టక్మని చూశాడు. ఆ అమ్మాయి షీ వాజ్ కంప్లీట్లీ న్యూడ్, బట్ షీ వాజ్ సో ఫ్రైటెండ్, భయమేసి తన చేతులను కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే షీ వాజ్ నాట్ ఏబుల్ టు కవర్ హర్ నూడిటీ. ఆ టైంలో మాల్కమ్ మగ్రిచ్ ఆ అమ్మాయి అంతా చూసి ఛీ అని తిరిగాడు. ఏమైందో తెలుసా, ఎందుకైందో తెలుసా అట్లాగా? ఆమెకు చేతికి ఫింగర్స్ లేవు. షీ వాజ్ ఎ లెప్రసీ ఉమెన్. ఎవ్వరు లేనప్పుడు స్నానం చేద్దాం అనుకుంది, అందుకనే షీ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు కవర్ హర్ బాడీ. అప్పుడు మాల్కమ్ మగ్రిచ్ యువతలకి తిరిగి చీ అని అరిసి, ఇస్ దిస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హర్ లెప్రసీ ఆర్ ద లెచరసీ ఆఫ్ మై హార్ట్? ये तो दिल की बात है, ये तो अंदर की बात है. The kind of framework you have, the way you look at the word is important. David says, I'm senseless. I'm living a senseless life. Verse 8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించు. డేవిడ్కి బై ద బై ఫ్రాక్చర్ అయింది ఎక్కడన్నా లేదు, కానీ ఏమన్నాడు అక్కడ, నా విరిగిన ఎముకలు హర్షించిన అంటాడు. దాన్ని బాడీలో ఉండేటువంటి పెయిన్ అంటాడు. ఉత్సాహ సంతోషములు వినిపించు అని అంటాడు. డేవిడ్ పాట పాడితే దెయ్యాలు పారిపోయాయి తెలుసా, సూపర్ వర్షిప్ లీడర్. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నా చెవిలో ఉత్సాహ సంతోషం వినిపించు అని అంటున్నాడు. వై? ఎక్కడికన్నా తన చెవులో పాపం వినబడతా ఉంది, ఎక్కడికన్నా చెవులో తను చేసిన తప్పు వినబడతా ఉంది. హీఈస్ నాట్ ఏబుల్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ నాయిస్. గెట్ అవే ఫ్రమ్ దట్ నాయిస్. హారబుల్. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అరే రాత్రి నాకు నిద్ర పట్టలేదురా అన్నాడు. ఏరా అంటే కరెంటు పోయింది అని అన్నాడు. కరెంటు పోయింది, దోమలు అయిపోతున్నాయి అన్నాడు. దోమలు ఏమి నిద్ర అన్నాడు అంటే ఉక్క పోసింది లేదురా అన్నాడు. మరి ఎందుకు నిద్ర పట్టలేదంటే, మా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుందిరా, అది కిర్రు 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 అంటుంది తిరిగేటప్పుడు. ఫ్యాన్ ఆగిపోతే చాలా సైలెంట్గా ఉంటుందిరా, పడుకుంది. I challenge, the toughest thing for a person who is guilty is to face the silence. మ్యూజిక్ ఎప్పుడు ఎందుకంటారు, చెవులో ఎందుకు పెట్టుకున్నాడు అది? You can't even wait few minutes and listen to your own heart. దమ్ము లేదు. Guilt, it cannot accept silence. That's what David says. నా చెవులో అది వినబడతా ఉన్నది అన్నాడు. నా పాపమునకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. 2 రకాలైన పెన్నులు ఉంటాయి. ఒకటి బాల్ పెన్, మనందరం వాడు. ఒక 25 years క్రితం ఇంక్ పెన్లు ఉంటాయి. ఇంక్ పెన్కి బాల్ పెన్కి ఒకటే అవుతాడు. బాల్ పెన్ అక్కడ రాస్తే అది అలాగే ఉండిపోతుంది, పర్మనెంట్, దాన్ని ఎవడు ఏం చేయలేదు. ఇంక్ పెన్ అలా కాదు, రాస్తే దాని మీద నీళ్లు పడితే కలాష్. డేవిడ్ ఉండే టైంలో బాల్ పెన్ ఉండేది కాదు, ఇంక్ పెన్ ఉండేది. ప్రభా నా పాపాన్ని కడిగి పడేసేయాలి అంటే తెలుసా, పాపాలన్నీ కాగితం మీద రాస్తే దాని మీద నీళ్లు పోస్తే వైట్ పేపర్ వస్తుంది. నా పాపాన్ని కడిగి పడే. When you go to God, God will erase sin in such a way that He Himself won't remember.
ఆర్నాల్డ్ శ్వార్జ్నెగ్గర్ ఒక మూవీ తీశాడు, ఇరేజర్. దాని కింద ట్యాగ్ లైన్ ఏముంటుంది తెలుసా? హీ విల్ ఇరేజ్ యువర్ పాస్ట్ అని ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ హీ కెన్ ఇరేజ్ మై పాస్ట్ ఆర్ నాట్, బట్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ యు అ గాడ్ హూ కెన్ ఇరేజ్ యువర్ పాస్ట్. నీ గతాన్ని కడిగి పడేయగలిగేవాడు ఆయన ఒక్కడే. లార్డ్ కడిగి పడేయి అని అంటాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, దట్ ఈస్ రిన్యూ. సమ్మతి కలిసి మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించను, పాపులను నీ తట్టు తిరుగుతురు. దేవా, నా రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయి. ఐ మేడ్ ఎ మిస్టేక్. దాని నుంచి నువ్వు నన్ను తప్పించామనుకో, ఐ కెన్ టెల్ ఎవ్రీబడి. ఐ వాంట్ టు గివ్ యూ 2 illustrations from my life and renewal, restoration అంటే ఏంటో దాంతో మీకు అర్థమైపోతుంది. First one is from my elder daughter. Her name is Sharon. This happened probably 14 years ago, 15 years ago. She is now 17. This happened when she was 2 years old. I was living in Chigala at that time. అయితే మా neighbors వాళ్ళ ఇంట్లో మేము టెనెంట్స్ అనమాట. కొత్తగా టేప్ రికార్డర్ కొన్నాను, న్యూ టేప్ రికార్డర్. మై డాటర్ వాజ్ 2 years old. టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి పాటలు ప్లే చేస్తామంటే షీ వాజ్ డాన్సింగ్. ఒక పాట ఆగిపోయింది. ఇట్ వాజ్ ఆన్ హై రైస్ టేబుల్. ఆ టేప్ రికార్డర్ పట్టుకుందామని ట్రై చేస్తే అది జారి కింద పడి 2 ముక్కలైంది. 10 గంటలకు కొన్నారు టేప్ రికార్డర్, 11 గంటలకు ఇరిగిపోయింది. ఎప్పటికైనా మస్తు కోపం వస్తుంది. బాగా తిట్టాడు నా బిడ్డని. పక్కన ఉన్నానేమో పరిగెట్టుకుంటూ వచ్చాను. నా షార్ని పరిగెట్టుకుంటూ వచ్చి పప్పా అని గట్టిగా ఏడుస్తూ పట్టుకుంది. అమ్మ ఊకు ఊకు అన్న, ఎక్కడ ఊకుంటాను? ఓనర్ అరుస్తున్నాడు. నథింగ్ హ్యాపెన్స్ దాట్. ఇరిగిపోయిన టేప్ రికార్డర్, అరుస్తున్న ఓనరు, ఏడుస్తున్న కూతురు. సీన్ సూపర్. నేను ఆ ముక్కలు చూస్తూ ఉంటే మా ఓనర్ ఇంకా అరుస్తున్నాడు, సార్ ఒక్క నిమిషం ఆగండి. చూస్తూ ఉంటే ఇరిగిపోయిన ముక్కల్లో ఒక ముక్క మీద BPL 1080 అని కనబడింది. ఆ ముక్క తీసుకున్నాను. ఏంటి దాన్ని? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ముక్క తీసుకొని మార్కెట్కి వెళ్ళి, సార్ ఈ టేప్ రికార్డర్ దొరుకుతాను. దొరుకుతుంది సార్, 1800 రూపీస్ అని అన్నాడు. మా వాలెట్లోకి వెళ్ళి 1800 ఇచ్చాను. కొత్త టేప్ రికార్డర్ ఇచ్చాడు. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను. ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో ఉన్న క్యాసెట్ తీసి దీంట్లో పెట్టి బటన్ నొక్కాను. పాట రావటం మొదలుపెట్టాను. అందరిలో మొట్టమొదటిగా జాయస్ రియాక్షన్ వచ్చింది ఎవరిలో తెలుసా? నా బిడ్డలో. పరిగెత్తుకుంటూ వచ్చింది, పప్పా అని హగ్ చేసుకుంది, కిస్ పెట్టింది. 2 years దానికి. అంతకి మించి మాట్లాడటం చేత కాదు దానికి. దట్స్ ఆల్. కానీ ఏం కమ్యూనికేట్ చేసింది తెలుసా? పప్పా, ఇరగొట్టింది నేను, కట్టింది నువ్వు. జీసస్ వాంట్ టు సే, నీ లైఫ్ ఇరిగిపోయిందా? నీ జీవితం ఖలాస్ అయిపోయిందా? ఐ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్. ఐ క్యాన్ సీ ద జాయ్ ఇన్ దట్ గర్ల్. ఆ పాపని ఎత్తుకొని బయటికి నడుచుకొచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి ఓనర్తో అన్నాను, ఇంకొక మాట అంటే మరి అది ఉండదు. ఎందుకో తెలుసా? ఐ రిపీట్, జీసస్ క్రైస్ట్ సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు హీ పెయిడ్ ఇట్ ఆల్. నీ మీద ఉన్న అపరాధం మొత్తాన్ని తొలగించడానికి అని ఇష్టపడుతున్నాడు. బట్ యు మస్ట్ బి విల్లింగ్ టు అగ్రీ. ఫైనల్గా చూద్దాం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పదవులు తెరవు. నీవు బలిని కోరువాడు కాదు, కోరిని అడుగు నేను అర్పించను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయి. టుడే టు రెస్టోర్ యువర్ లైఫ్, వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ ఇస్ దిస్. నేను చేయలేదు ప్రభా, నువ్వు చేసి పెట్టవా అని అడగడం. నేను ఓడిపోయాను ప్రభా, నన్ను నిలబెట్టవా అని అడగడం. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ illustration and trying to round it up. This also from my daughters. This happened about 5 years ago. I have 2 daughters. My elder is Sharon, my younger is Shiny. Okay? Shiny was 4th class at that time. Sharon was 8th class at that time, 8th grade. So, at my birthday, we went to a mall. We had a party. We booked a table in a restaurant. It's called Amoeba in Bangalore, the very famous. చాలా మంది, ఒక 20 of them, we were there. అయితే వాడు ఏమన్నాడు, సార్ there are some games you can play, table is yet to be arranged అన్నాడు. అంటే మా షాన్ పరిగెట్టుకుంటే
Early they said they want to play bowling. You know that. I had to pay bucks, $150 pay చేశాను. So they were given a ball and shoes to wear and play the game. Sharon మొదటి బాల్ తీసుకుంది, ఇసిరింది. She got 7. Then Shiny took the ball, she threw. తనకు సరిగ్గా హోల్డ్ చేయడం రాలేదు బాల్ని. అది ఆ వాల్ అప్పటి వెళ్ళింది, 0 వచ్చింది. She could not even hit 1. Second Sharon తీసుకుంది. She got 10. Sharon is now 17. Shiny took the ball. ఆ 3 హోల్స్లో ఫింగర్స్ పెట్టింది, నుంచుంది. ఆ బాల్ మిస్ అయ్యి దాని టోస్ మీద పడింది. ఎంత పెయిన్ఫుల్గా ఉండదు ఆలోచించి. బట్ షీ వాంటెడ్ టు విన్. అందుకని మళ్ళీ బాల్ తీసుకుంది. మేమందరం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో చూస్తున్నాం. మాకు తెలుసు షైనీ ఓడిపోతే. షైనీ ఓడిపోతే నా పార్టీ కలాస్ అవుతుంది. దట్స్ మై వరీ. ఏం చేయాలో అర్థం కాదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్. రెస్ట్లెస్, హెల్ప్లెస్ చూస్తాం. ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది తెలుసా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చత్తు అని, ఎల్ఎన్టీలో పనిచేశాడు. వాడు వెళ్ళి షైనీ అని పక్కన వచ్చినాడు. చత్తు ఏం చేస్తున్నావు అన్న, అలానా అని అన్నాడు. షైనీ అని అన్నాడు. ఏంటన్నా అని అన్నాడు. మీద చేసింది. సింపుల్గా ఈ మాట అన్నాడు, షైనీ నీ బదులు నేను అన్న అని అడిగాడు. షైనీ టుక్ ఫ్యూ సెకండ్స్, ఆడన్నా అని పక్కకు వచ్చింది. బాల్ చందుకి ఇచ్చింది. చందు బాల్ తీసుకున్నాడు, ఇసిరాడు. 10 కట్టెలు పడినాయి. కంప్యూటర్కి తెలియదు బాల్ ఎవడేసాడు. దానికి తెలిసిందల్లా 1 కట్టెలు పడినాయి. షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. నౌ సీ ద రియాక్షన్ ఆఫ్ షైనీ. దాని పక్కన 10 అని స్కోర్ చూడగానే నేను గెలిచా అన్నది. కన్న నచ్చింది. ఇట్ ఈస్ షైనీస్ గేమ్. Definitely it is Shiny's game. Chandu is only a substitute. But when Shiny agreed to allow the substitute to play, he played for her and got the victory for her. Today, Jesus stoops down and says, "Nee game, nenu aadi petna." It's your answer. Nee game, nenu aadi petna. నువ్వు ఓడిపోయావు, నేను గెలిపిస్తా. గెలుపు నీదే, కానీ నేను సాధించి పెడతా. మై ఫ్రెండ్స్, వుడ్ యూ లైక్ టు అలౌ జీసస్ టు ప్లే యువర్ గేమ్? దట్స్ రెస్టరేషన్, దట్స్ రిన్యూవల్, దట్స్ ఇన్వైటింగ్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ హార్ట్. వుడ్ యూ లైక్ టు డూ దాట్ టుడే మై ఫ్రెండ్స్? ఈ రాత్రి ఆ పని చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు? తల వంచండి, కళ్ళు మూసుకోండి. Now try to imagine this. Jesus stoops down and says, నీ ఆట నేను ఆడి పెడతా, నీ గేమ్ నేను ఆడి పెడతా, నీ పాపాన్ని నేను మోసి పెడతా, నీ శిక్షను నేను భరిస్తా, నీ చావుని నేను సస్తా. నువ్వు అనుమతిస్తావా? మనకి బదులుగా, మన సబ్స్టిట్యూట్గా ఆయన చనిపోవడానికి వచ్చాడు. తప్పు చేశాం మనం, పాపం చేశాం మనం, గలీజ్ బతుకు బతికాం మనం. దేవుడికి తెలుసు అవన్నీ. కానీ ఈరోజు ఆఫర్ ఇస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తాను. నీ మీద ఉన్న అపరాధాన్ని తొలగిస్తా, నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తా, నీలో ఉన్న గిల్ట్ తొలగిస్తా, నూతన మనస్సాక్షిని నీకు ఇస్తా, నూతన లైఫ్ని నీకు ఇస్తా, రినూవ్ చేస్తా. The only thing you have to do is this. You need to allow me. నన్ను అనుమతించాలి. ఈ రాత్రి, I don't know who you are. If God has spoken to you, probably this is the last chance. I'm not emotionally blackmailing you. No. I'm only making you to think. I don't know whether you're going to get this kind of chance again. Why you want to waste this opportunity, my friends? Take your life serious. Yes, Jesus, I'm not able to handle my life. Please come into my heart. నా హృదయంలోకి రా. నన్ను క్షమించు, నన్ను రెస్టోర్ చేయి, రినూవ్ చేయి. ఆ విధంగా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే యేసే చెప్తున్న మాట ఒక్కటి విను. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను.
you are able to listen and open the door, I will come in. నేను లోనికి వస్తాను. నువ్వు కనుక నీ పాపాన్ని ఒప్పుకుంటే, నేను మంచోడిని, నీతిమంతుని, నీ పాపాన్ని క్షమిస్తా, సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తా. వాట్ అన్ ఆఫర్ ఇట్ ఈస్. జస్ట్ నాకు ఒక్క ఛాన్స్ చాలు, ఒక్క ఛాన్స్. I will forgive you and cleanse you from all unrighteousness. దానికి నువ్వు పెద్దగా ఏం చేయక్కర్లేదు. జస్ట్ allow me. నాకు అనుమతిని. ఈ రాత్రి అలాగే నువ్వు అనుమతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లయితే, tell him, Jesus, I am lost. Take my hand. Restore me. Forgive me, Lord. Cleanse me. Make me new. చెప్పు, ఆ మాట చెప్పు చాలు. ఆ మాట చెప్పు. ఈ రాత్రి ఎవరైనా అలాంటి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నట్లయితే, I want to specifically pray for you, whoever you are. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తానికి ఇష్టపడుతుంటే, if you are praying that kind of prayer, just show your right hand and put it down. I want to pray for you exclusively. Thank you so much. Thank you. Thank you. We need a renewal. We need to be recharged. We need to be restored. Is there anyone else? I want to give you one more chance. Thank you. Thank you. Thank you so much. Thank you. Thank you. చేతులెత్తి వంటించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరైతే చేతులెత్తారో, రిమెంబర్ దిస్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ. మీకు వచ్చిన భాషలో, మీకు వచ్చినటువంటి మాటలతో జస్ట్ అని, లార్డ్ ఫర్గివ్ మీ. యు నో మీ దట్ ఐఎమ్ వెరీ బ్యాడ్. నన్ను క్షమించు ప్రభువా. నాకు బదులుగా నువ్వు సిలువ మీద చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను. నీ రక్తంలో నన్ను పవిత్రపరచు ప్రభువా అని అడగండి. దట్స్ ఆల్ యూ కెన్ డూ. Father, we thank you, Lord, for this time you have given to us, for showing us this man David. Lord, David is simply just like us, Lord, and he has committed sin. You are so gracious. You gave him an opportunity to encounter with reality. వాస్తవాన్ని ఎదుర్కోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చావు ప్రభు. Not only that, you gave him a provision to escape the hellishness that was in him. తనలో ఉన్న నరక వేదన నుంచి బయటికి రావడానికి మార్గాన్ని చూపించావు. క్షమించావు ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభు తమ పాపాన్ని ఒప్పుకొని మీతో తమకున్నటువంటి సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారు, వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రిట్రీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ రెస్టోర్ అవ్వాలి ప్రభు. ప్రతి ఒక్కరు రీబిల్డ్ చేసుకోవడం మొదలు పెట్టాలి ప్రభు. So I commit each and every one into your hands. In Jesus' name we pray. Amen.